ఇంతటి గొప్పతనం ఆయుష్ ఉంది కాబట్టి వాటిని గుర్తించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారు తన ప్రధాని అయిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఆయుష్ మంత్రిత్వ శాఖని ప్రత్యేకంగా స్థాపించి మొదటి సంవత్సరం దానికి ఒక గుర్తింపును తీసుకోవడమే కాకుండా ఆయుష్ వ్యవస్థలో పనిచేస్తున్న లక్షలాది మంది వైద్యులకు కానీ ఇతర సహాయక సిబ్బందికి కానీ ఒక గౌరవం తీసుకొచ్చి దానితో ఆగకుండా ఆయుష్ మంత్రిత్వ శాఖ మొదలైనప్పుడు మొట్టమొదటి బడ్జెట్లో 2014-15 బడ్జెట్లో కేవలం 1070 కోట్లు మాత్రమే పెడితే అది కాస్త పెరిగి ఈ ఆర్థిక సంవత్సరంలో 4500 కోట్లు కేవలం ఆయుష్ మాత్రమే కేటాయించారంటే ఆయుష్ మీద ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది. ఆ రంగంలో ఉంటున్న వాళ్ళకి గౌరవాన్ని మరింత ఇనుమడింపజేయడం కోసం తద్వారా ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య సంరక్షణ చేపట్టడం పైన ఎటువంటి దృష్టి పెట్టారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. నేను ఇప్పుడే బయట ఎగ్జిబిషన్ లో చూస్తుంటే హోమియో గురించి, ఆయుర్వేద, అదేవిధంగా సిద్ధ మెడిసినల్ ప్లాంట్స్ గురించి కూడా చెప్తూ ఉన్నారు. నేను ఇదే వేదిక నుంచి కొన్నాళ్ళ క్రితం చెప్పాను, నాకు చిన్నప్పుడు దగ్గు వస్తే మా ఇంట్లో దాన్ని మేము దగ్గాకు అనేవాళ్ళం. దాంట్లో ఒక కళ్ళు ఉప్పు వేసి ఇస్తే నమిలేసేవాళ్ళం, దగ్గు తగ్గిపోయేది. లేదా వేపాకు నూరి దాంట్లో కాస్త పసుపు వేసి ఆ గుళికలు మింగించేవాళ్ళు. తెలియదు అప్పుడు, బలవంతంగా మరి పారిపోతుంటే పట్టుకొని మింగించేవాళ్ళు. దాని తర్వాత ఇమ్యూనిటీ పెరుగుతుందని బయట ఇవాళ అనేక వాటి మీద చెప్తూ ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుందని చెప్తుంటే నాకు ఒకసారి చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి. అయితే మారిన పరిస్థితుల్లో కొన్ని సంవత్సరాల పాటు వలస పాలకులు మన దేశాన్ని పాలించి మన దగ్గర ఉంటున్న మన సంస్కృతిని చంపేసి మన దగ్గర ఉంటున్న పెద్దదాన్ని దోచేసి ప్రధానంగా బ్రిటిషర్లు ఒక మెకాలయ విద్యా విధానం తీసుకొచ్చి భారతీయులు గాని, భారతీయ పద్ధతులు గాని, భారతీయ వైద్య విధానం గాని దేనికి పనిరాని ఒక ఇన్ఫీరియర్ క్వాలిటీ దాని ఒక బానిస మనస్తత్వాన్ని మనలో చూపించి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ భారతీయ వైద్య విధానం కూడా పనికిరానిగా చేశారు. అయిపోయింది. మళ్ళీ పరిస్థితులు మారుతున్న సైకిల్ మళ్ళీ తిరుగుతా ఉన్నాయి. ఇవాళ మళ్ళీ దానికే వెనక్కి వాటికే వెనక్కి ఇవాళ గ్రీన్ టీలు తాగుతున్నారు. అదే మొరింగాని తీసుకొచ్చి పౌడర్ చేసి ఇంట్లో మునగాకు ఉండేది, మొరింగాని పౌడర్ చేసి ఇవాళ అదే బాక్సులో పెట్టి బయట దేశాల నుంచి తయారు చేసి మనకు అమ్ముతున్నారు. అశ్వగంధ గాని, సర్పగంధ గాని, బయట అనేక రకాలైన మూలికలు, మెడిసినల్ ప్లాంట్స్, అరోమేటిక్ ప్లాంట్స్ కూడా చూస్తా ఉన్నారు. వాటి మార్కెట్ కూడా ఇవాళ పెరుగుతా ఉంది. దేనికి పనికిరాదు మన దగ్గర దొరికే మూలికలు దేనికి పనికిరాదు అనుకుంటున్న వాళ్ళు అట్లా ప్రచారం చేసిన దేశాలు ఇవాళ వాటిని మన దేశం నుంచి తీసుకెళ్లి దిగుమతి చేసుకుంటున్నారు, ఆ దేశాలకు దిగుమతి చేసుకుంటున్నారు. ఉదాహరణకి మన పెరట్లో పెరిగే మొరిగా ప్రాశస్తం మనకు తెలియదు. దాని గురించి మొరిగ అంటే మునగ ప్రాశస్తం తెలియదు. ఇవాళ దాని మార్కెట్ 2030 నాటికి బయట దేశాలకి 15 నుంచి 16 బిలియన్ డాలర్లు. ఇవాళ ఆ దేశాలు ఏవైతే ఉన్నాయో అదే యూరోపియన్ కంట్రీస్ కానీ, అదే గల్ఫ్ కంట్రీస్ కానీ, లేదా ఇతర దేశాలు చైనాతో సహా మన దేశం నుంచి ఇవాళ దిగుమతులు చేసుకుంటున్నాయి. దాని ఎక్స్పోర్ట్ వాల్యూ కేవలం ఒక మునగాకు సంబంధించి 20 నుంచి 30 డాలర్లు, 30 బిలియన్ డాలర్లు 2030 నాటికి మార్కెట్ పెరుగుతుంది. అశ్వగంధ అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్స్ 2 నుంచి 3 బిలియన్ డాలర్లు 2030 కంటే రాబోయే 4 రోజుల్లో అంత బయట దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఇక మనం అందరం మాట్లాడుకున్న విసిరి అయితే ఎటువంటి విసిరి అంటే తల్లిలాగని చెప్తుంటారు. అటువంటి విసిరి 20 నుంచి 60 బిలియన్ డాలర్ల మార్కెట్ ప్రపంచ దేశాలకు చేస్తుంది. అంటే మన దేశంలో మన దగ్గర ఉంటున్నది ప్రతిదీ ఒక పరికరాన్ని ఒక ఆత్మన్యూనత భావంలో బతికిన వాళ్ళు ఇవాళ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఆయుష్ గొప్పతనం, ఆయుర్వేద గొప్పతనం గాని, లేదా యోగా న్యాచురోపతి గొప్పతనం గాని, సిద్ధ గొప్పతనం గాని, లేదా యునాని గొప్పతనం గాని, మనది కాకపోయినా హోమియో గొప్పతనాన్ని కూడా మనం స్వీకరించాం. కాబట్టి భారతీయ వైద్య
దానిలో భాగంగా ఆయుష్ కి ఇవాళ బయట దేశాలు కూడా గుర్తించి మన దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకునే దిశగా చేస్తున్నారు. ఎందుకు వీటికి అన్నిటికీ? ఎందుకంటే ఇవాళ ప్రివెన్షన్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరుగుతున్నాయి. ఇవాళ గతంలో ఏదో ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ పెద్ద ఛాలెంజ్ గా ఉండేది. ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఒక సవాలుగా ప్రపంచానికి సవాల్ ఇస్తున్నాయి. ఇవాళ అనేక మంది డయాబెటీస్, మన రాష్ట్రంలో కూడా చూస్తే 10 నుంచి 12% మంది హైపర్ టెన్షన్ తో ఉన్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వే చేస్తుంటే అదేవిధంగా అదే శాతంలో డయాబెటీస్ ఉన్నారు. ఆ రెండు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ దాంట్లో ఒక 50% ఆ రెండు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 10% మంది పైగా హైపర్ టెన్షన్ ఉంటే, 10% పైగా డయాబెటీస్ ఉంటే, ఆ రెండు ఉన్న వాళ్ళలో 50% పైగా ఉన్నారు. అంటే దాని కారణంగా అనేక రకాలైన వ్యాధులు, గుండె సంబంధిత కావచ్చు, సివిడి కావచ్చు, సికేడీస్ కావచ్చు, లేకుంటే సిఓపిడి కావచ్చు, లేకుంటే క్యాన్సర్ కావచ్చు, అనేక రకాలైన వ్యాధులు బారిన పడి అనారోగ్యానికి గురై ప్రాణాల మీద తెచ్చుకునే పరిస్థితి ఉంది. అందుకే మన వాళ్ళు చెప్పేవాళ్ళు, ఏది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా నివారణ వైపు పెట్టాలా. అదే ఆయుష్ గొప్పతనం. ఆయుష్ ని వాళ్ళ ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. నివారణ చర్యలు చేపట్టాలంటే ఆయుష్ కు మించిన వైద్య విధానం లేదనే విషయాన్ని ఇవాళ మన దేశంలో వాళ్ళు గుర్తిస్తున్నారు, బయట దేశాల వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు. అటువంటి గొప్ప వారసత్వ సంపద మనకు వచ్చింది. ఇవాళ ప్రివెన్షన్ గురించి మాట్లాడి క్యాన్సర్ సమస్యలు, ఇవాళ క్యాన్సర్ ఆహార లైఫ్ స్టైల్ కారణంగా లేదా తిండి అలవాట్ల కారణంగా, ఆహారపు అలవాట్ల కారణంగా ఇవాళ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఇంకా పోయిన సంవత్సరమే 15,60,000 మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడితే దాంట్లో 8,74,000 మంది ప్రాణాలు కోల్పోయారంటే దీని తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకని ఇవాళ మనము క్యూరేటివ్ రియాక్టివ్ అప్రోచ్ నుంచి ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, ప్రోయాక్టివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా మనం రాష్ట్రంలో కూడా ఆరోగ్య వ్యవస్థ నిర్మిస్తున్నాం. దానికోసం నిరంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నం చేసి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఆయుష్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా ఆయుష్ పెద్దపీట వేస్తూ ఆయుష్ ముందుకు తీసుకెళ్లి ఆయుష్ రంగంలో ఉంటున్న అందరికీ గౌరవం తెచ్చేయడమే కాకుండా సమాజంలో ఉంటున్న అందరికీ కూడా ఈ అనారోగ్యం బాధ పడకుండా నివారణ చర్యలు తీసుకునే దిశగా కూడా వ్యవస్థ నిర్మించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు. నాకు గోపాలకృష్ణ గారు చెప్తా ఉన్నారు, ఏమేం చేసింది, ఇనిషియేటివ్ ఏం తీసుకున్నాం, అచీవ్మెంట్స్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటని. దాని తర్వాత ఒక 15-20 ఇవి కూడా చదివించారు. ఆ పని చేయాలి, మీ ఇంటర్ఫరెన్స్ అవసరం ఉంది, ఈ పని చేయాల్సి ఉంది, మీ ఇంటర్వెన్షన్ అవసరం ఉంది, ఇటువంటి అనేక రకాలని చెప్పారు. ఆయుష్ వ్యవస్థను వారు చెప్పింది మీరు ఎంతమంది విన్నారో కానీ పూర్తిగా నేను ఒక విమర్శ కోసం కాదు కానీ 2019 నుంచి 2024 దాకా న్యామ్ కింద, నేషనల్ ఆయుష్ మిషన్ కింద మన రాష్ట్రంలో 38 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైంది. అది కూడా మొదటి 2 సంవత్సరాలు 19, 20, 21. దీనికి దాని ముందు ప్రభుత్వము ప్రతిపాదనలు పంపించింది కాబట్టి ఆ నిధులు ఇచ్చాయి. దాని తర్వాత 3 సంవత్సరాల పాటు స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ లో ఒక్క పైసా కూడా ప్రతిపాదన, అంటే కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రం నుంచి ప్రతిపాదనే వెళ్ళాలంటే ఆయుష్ వ్యవస్థను ఎంత నిర్లక్ష్యం చేశారనే విషయం నేను ఒక విమర్శలు చేయట్లా. ఇంతటి ప్రధానమైన మన జీవిత విధానంలో భాగమైన ఇవాళ మనం మాట్లాడుతున్న యోగా న్యాచురోపతిని జీవన విధానంగా మార్చాలని మనం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రతిపాదనలో పంపకపోవడం కారణంగా ఒక్క పైసా కూడా 3 సంవత్సరాలు సున్నా. అదే కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టిన ప్రత్యేక దృష్టి కారణంగా, ఎందుకంటే జూన్లో ప్రభుత్వంలోకి వచ్చాం, మనం అర్థం చేసుకునేసరికి 2-3 నెలలు పోయింది. 2-3 నెలలు పోయిన తర్వాత ఫస్ట్ 2 క్వార్టర్స్ అయిపోయింది. ఆ సమయంలో ప్రతిపాదనలు పంపించాం. ప్రతిపాదనలు చేస్తే కేంద్రం మొదటి సంవత్సరంలో 24-25 ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకి 85 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది శాప్ కింద. దాని తర్వాత కాస్త ముందుగా జాగ్రత్త పడ్డాం కాబట్టి 2వ సంవత్సరం ప్రపోజల్ పెట్టాం. పెడితే 166 కోట్లు, 25-26 లో 166 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ వీటిని చూసి దృష్టిలో పెట్టుకున్నాం కాబట్టి మరి కాస్త జాగ్రత్త పడ్డాం కాబట్టి ఈసారి గోపాలకృష్ణ గారు, దాని ముందు దినేష్ గారు వాటిని జాగ్రత్త పడి ముందే ప్రతిపాదనలు తయారు చేసి పంపించడం, ఈసారి గోపాలకృష్ణ గారు కూడా అంతే ప్రొయాక్టివ్ గా ఉంటూ మళ్లీ ప్రపోజల్ పెట్టిన కారణంగా ఈ సంవత్సరం 175 కోట్లు మనకు ఆయుష్ కింద వచ్చింది. మొత్తం మూడు ఆర్థిక సంవత్సరాలకి మొత్తం కలిపి వెరసి 85 కోట్లు, 166 కోట్లు, మళ్ళీ 175 కోట్లు కలిపి
426 కోట్లు మనకు ఆయుష్ నుంచి గత ఈ 2 సంవత్సరాల్లో నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకురాగలిగాం. దాని కారణంగా ఇవాళ చెప్పిన అనేక వీటిని మంజూరు చేశాం, వాటిని మంజూరు చేశాం, డిస్పెన్సరీ చేస్తున్నాం, అప్గ్రేడ్ చేస్తున్నాం. లేదా ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ కి మన హాస్పిటల్, ఆయుర్వేద హాస్పిటల్ విజయవాడ కానీ, కాకినాడ, కడప, వీటిలో హోమియో హాస్పిటల్ కానీ ఒక్కొక్క హాస్పిటల్ 4 కోట్లు ఖర్చు పెట్టి అప్గ్రేడేషన్ చేసిన, లేదా కొత్తగా 150 డిస్పెన్సరీలను మనం అప్గ్రేడ్ చేసి పూర్తి స్థాయి తీసుకొచ్చిన, వాటిలో 126 డిస్పెన్సరీస్ మనము ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రిగా అప్గ్రేడ్ చేసిన, వాటిలో మనకి 90 NABL అక్రిడేషన్ వచ్చిన, ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఆయుష్ విభాగం చేపడుతున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన, మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన ఈ 2 సంవత్సరాల్లో ఆయుష్ మీద ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిన కారణంగా ఇవన్నీ జరిగాయనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నాం అందరం, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నా పక్కన కూర్చోన్నారు, ఎప్పుడు చూసినా ఇవాళ అఫ్కోర్స్ నేను రాత్రి ఎప్పుడో 3 గంటలకు ఢిల్లీ 3 గంటల దాకా పని ఉంది, దాని తర్వాత 5 గంటలకు లేచి బయట వచ్చారు. కేబినెట్ పబ్లిక్ విసుగ్గా ఉంది. అది ఆలస్యానికి మన్నించాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే కేబినెట్ తర్వాత ఏదో ఇంకో సమావేశం ఉండడం, తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఉండడం, కేబినెట్ కదా, కేబినెట్ అయితే మంత్రులు ఖచ్చితంగా వాళ్ళు దొరుకుతారనే ఉద్దేశంతో చాలా మంది పబ్లిక్ రావడం, దాని కారణంగా కాస్త ఆలస్యంగా వచ్చాను, మన్నించాల్సిందిగా కోరుతున్నా. ఇలా ఉంటుంటాం. కానీ నేను ఒక వ్యక్తిని చూసినప్పుడు మాత్రం ఇలా ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలరు అని నేను అనుకుంటుంటాను. సత్యనారాయణ రాజు గారు మొహంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది, సంతోషంగా ఉంటారు. ఏదైనా కూడా విసిగనేది ఎప్పుడు కనిపించదు. నాకు అందుకని అది ఏదన్నా నాకు ఏదో మంత్రం ఉంటే అందులో చెప్పడానికి మీకు ఏమన్నా కాస్త మొహమాటం ఉంటే చెవులో రహస్యంగా చెప్పండి సార్. ఆ ప్రశాంతత కోల్పోతున్నాం. ప్రశాంతత అది ఎందుకంటే ఈ ఈ న్యాచురోపతిలో ఉంటున్న గొప్పతనం అది, ఆయుష్ లో ఉంటున్న గొప్పతనం అది. ఇది అందుకని దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టగలుగుతాం. దాని కారణంగానే ఇవాళ 150 డిస్పెన్సరీ నేను చెప్పినట్టుగా పెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా ఈ సంవత్సరము 3 ఆయుష్ మెడికల్ కాలేజీ మనం మంజూరు చేశాం. ఒకటి నా నియోజకవర్గం ధర్మవరంలో ఆయుర్వేద మెడికల్ కాలేజ్, అదేవిధంగా మా సొంత ఊరైన కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక యునాని మెడికల్ కాలేజ్, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో ఒక ఆయుర్వేద మెడికల్ కాలేజీ చేయడమే కాకుండా ఆగిపోయిన న్యాచురోపతి మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో ఏదో దాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ఇవాళ 280 కోట్లతో 4 ఆయుష్ మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ లో వస్తున్నాయి. బహుశా ఇతర రాష్ట్రాల్లో ఈ స్థాయిలో ఒక సంవత్సరంలో వచ్చాయో లేదో నాకైతే అనుమానం, దాని మీద చూడాల్సింది. ఇవి కాకుండా ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్ కూడా తీసుకురాగలిగాం. ఒకటి తిరుపతిలో ఒకటి, తర్వాత గిద్దలూరులో ఒకటి, నందిగామలో ఒకటి, తెనాలిలో ఒకటి, టెక్కల్లో ఒకటి, రంపచోడవరం ఒకటి, 15 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ తీసుకోవడమే కాకుండా కాకినాడలో అసంపూర్ణంగా మిగిలిపోయిన కాకినాడలో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ కూడా మనం పూర్తి చేస్తున్నాం. ఇవి కాకుండా సొంతంలో ల్యాబ్ కూడా పూర్తి చేసుకున్నాం. వీటన్ని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎందుకు దీని మీద ఇంత ప్రధానంగా దృష్టి పెడుతున్నాం, ఎందుకు యోగా గురించి తీసుకొచ్చి వాళ్ళ ప్రపంచ రికార్డు బ్రేక్ చేసే ప్రయత్నం చేశాం. ఒక రోజుకు మాత్రమే యోగాను పరిమితం చేయకుండా దాని ఒక జీవన విధానంగా మార్చడం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం అంటే, ఇవాళ నేను చెప్పినట్టుగా మనం క్యూరేటివ్ రియాక్టివ్ నుంచి ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, ప్రోయాక్టివ్, వెల్నెస్ అప్రోచ్, పూర్తిగా వెల్నెస్ అప్రోచ్ దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. బయట మాట్లాడుతుంటే ఇవన్నీ చెప్తున్నారు, దీని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఈ ప్లాంట్ ప్రాపర్టీస్, దీని కారణంగా ఇది పలుకుతుంది, దీని బీపీని తగ్గిస్తుంది, ఇది చర్మ వ్యాధులకు సోరియాసిస్ కి పూస్తే చాలు ఇదవుతుంది, తులసిలో రకాలు, వీటినన్నింటి చెప్తున్నాను. వీటన్నిటి వల్ల నేను వాళ్ళు చెప్తుంటూ వీళ్ళు ఎక్కడ యునాని కానీ, ఆయుష్ కానీ, ఆయుర్వేద కానీ, నేను హోమియో వారితో మాట్లాడుతూ చెప్తా. నాకు హోమియో అంటే నాకు తెలిసినంత వరకు నా చిన్నప్పుడు ఆ గుళికలు మాత్రమే ఉండేది. ఇప్పుడు చూస్తే సిరప్లు అవన్నీ ఉన్నాయి. అందుకే నేను అడిగా, ఇవన్నీ ఇప్పుడు సిరప్లు కూడా వచ్చేసాయండి, అది ఎంత ఇది అన్నారు. అని వీటిలో ఏ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు అని చెప్తున్నాం. దీంట్లో ప్రధానంగా ఇవాళ ఆయుష్ ఎందుకు మనము ప్రతి ఒక్కరు వాడాలి, సమాజంలో తీసుకెళ్లాలా, ఆయుష్ కి మరింత ప్రాచుర్యం కలిగాలా, ప్రతి ఒక్కరు కూడా ఆయుష్ సంబంధించేది ఆయుర్వేద కావచ్చు, హోమియో కావచ్చు, సిద్ధ కావచ్చు, యునాని కావచ్చు, లేకపోతే న్యాచురోపతి కావచ్చు, లేకపోతే ఈ హోమియో కావచ్చు, వీటిని ఎందుకు చేయాలనుకుంటున్నామంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని. ఇవాళ నేను అలోపతిని తగ్గించే ప్రయత్నం చేయట్లా. అలోపతి లాభాలు అలోపతికి ఉండొచ్చు, కానీ అలోపతి కారణంగా ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఆయుష్ లో ప్రమాదం అనేది లేదు. రాబోయే రోజుల్లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏదైందో అత్యంత ప్రమాదకరంగా రాబోతుంది. 2030 సంవత్సరం నుంచి 2030 ప్రతి సంవత్సరం 2 నుంచి 3 మిలియన్ అంటే 20 లక్షల నుంచి 30 లక్షల మంది చనిపోతారని. 2038 నాటికి
4 కోట్ల మంది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కారణంగా ప్రాణాలు కోల్పోతారంటే ఎటువంటి తీవ్రమైన కాన్సిక్వెన్సెస్ ఉన్నారు, సైడ్ ఎఫెక్ట్స్ అలోపతి మెడిసిన్ లో ఉన్నాయి. అలోపతి తగ్గించే ఉద్దేశం నాకు కాదు, కానీ ఈ హై డోస్ వాడడం వల్ల, యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఇవాళ అటువంటి ప్రమాదకరమైన పరిస్థితి. తర్వాత శరీరం వాటికి రెస్పాండ్ కాని పరిస్థితి ఉంది. ఇవన్నీ ఒకవైపు అయితే, ప్రాణాలు కూడా ఒకవైపు అయితే, దాని కారణంగా 2030 నాటికే ఈ గ్లోబల్ జీడిపికి $3.8 ట్రిలియన్ లాస్ అవుతుంది. అంటే 2030 నాటికి ఈ మనుషుల్లో అనారోగ్యం బాధపడడం కారణంగా, యాంటీ మైక్రోబైల్ రెసిస్టెన్స్ కారణంగా 3,50,000 అంటే మన దేశ జీడిపి ఎంతుందో అంత జీడిపి ప్రపంచవ్యాప్తంగా నష్టం జరిగిపోతుంది. ఇవాళ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం $3.8 ట్రిలియన్ అంటే 350 లక్షల కోట్లు, 350 లక్షల కోట్లు ఆస్తి నష్టం, అంటే జీడిపికి లాస్ కూడా జరిగిపోతుంది. ఎందుకంటే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఇంత ప్రమాదకరమైన వాటి నుంచి కాపాడాలంటే ఒకటే సొల్యూషన్ ఏంటంటే ఆయుష్. దానికోసం ఏంటంటే ప్రధానమైన దృష్టి పెట్టారు. వాళ్ళు చెప్తున్నారు ఏది హాస్పిటల్ పెంచాలి, సరే అయిపోయింది. కొన్ని సంవత్సరాలుగా మనం దానికి నియామకాలు చేపట్టాలా, వస్తూనే 126 మెడికల్ ఆఫీసర్ల నియామకాలు చేపట్టాం, 26 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టాం, ఇంకా 300 చిల్లర నియామకాలు చేపట్టాల్సి ఉంది. కొత్తగా న్యాచురోపతి కాలేజ్ కానీ లేదా కొత్తగా రాబోతున్న మెడికల్ కాలేజ్ కూడా ఇప్పటి నుంచే నియామకాలు చేపట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. జీరో వేకెన్సీ పాలసీ మనకి హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆయుష్ లో, ఐపీఎం లో లేవు కాబట్టి వాటి మీద దృష్టి పెట్టి జీరో వేకెన్సీ పాలసీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే ఏపీపీఎస్ లో ఉంటే అది ప్రొసీజర్, రిక్రూట్మెంట్ ప్రొసీజర్ చాలా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ కాబట్టి దాన్ని వాళ్ళ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులోకి తీసుకురాబోతున్నాం. ఖాళీలు ఎక్కడెక్కడ ఉంటున్నాయో ఆ ఖాళీలన్నింటినీ కూడా పూర్తి చేసి ఒక పటిష్టమైన ఆయుష్ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ లో నిర్మించడం కోసం అక్కడితో ఆగిపోవట్లేదు. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి మనకు 100 కోట్లతో, ఇప్పుడే చెప్పారు, 100 కోట్లతో మన ప్రాంతానికి నిన్ననే సెంట్రల్ టీం వచ్చింది. సెంట్రల్ టీం వచ్చి మనం చూపించిన స్థలం కూడా వాళ్ళు ఓకే అన్నారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు అది ఈ రోజు కొత్తగా అది 2018లోనే వచ్చింది. అయితే 2018 వచ్చిన తర్వాత గన్నవరం దగ్గర దానికి స్థలం కేటాయింపు గతంలో ప్రభుత్వం చేస్తే, దాని తర్వాత వచ్చిన ప్రభుత్వము ఆ స్థలాన్ని తీసి ఆ పేరు కాలనీ, గత ముఖ్యమంత్రి పేరుతో కాలనీ పెట్టి ఆ క్రయానికి ఇచ్చిన 15 ఎకరాల భూమిని తీసుకెళ్లి జగనన్న కాలనీకి ఇచ్చేశారు. జగనన్న కాలనీకి ఇవ్వాలంటే ఎక్కడైనా వచ్చు కదా. క్రయాన్ లాంటి ప్రతిష్టాత్మకమైన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన రాష్ట్రానికి వస్తే దానికి సంబంధించిన భూమిని ఇచ్చేశారు. 5 ఏళ్లు దాన్ని పోలే. మళ్ళా మనం వచ్చిన తర్వాత ఆ స్థలం చూపించాం, ఈ స్థలం చూపించాం. మొత్తానికి పత్తిపాటి దగ్గర కేంద్రం వచ్చి కమిటీ టీం వచ్చేసి వాళ్ళు చూశారు. వాళ్ళు కూడా దీని మాత్రమే కాకుండా అది కూడా మంజూరు అయిపోయింది 100 కోట్లతో. ఇవి కాకుండా 3 ఈ బడ్జెట్ లో, ఈ సంవత్సరం బడ్జెట్ లో 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లైన్స్ లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదం కూడా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అందుకని మనం అందరికన్నా ముందు స్పందించి మన రాష్ట్రానికి కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ప్రతిపాదనలు పంపాం. మొన్ననే ఛాలెంజ్ మోడ్ లో దాన్ని ప్రభుత్వం ముందు ఉంచాం, కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచాం. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. దేశంలో మంజూరు కాబోయే 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఒకటి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వస్తుంది. అది పవిత్రమైన మన కలియుగ దైవం నిలబడి ఉన్న తిరుపతిలో వాటిని పెట్టబోతున్నాం. మళ్ళీ ఈసారి సమావేశం జరిగినప్పుడు దాని పని అది మంజూరైన విషయాన్ని, తర్వాత ప్రోగ్రెస్ కూడా మీ ముందర చెప్తాననే విశ్వాసం కూడా నాకుంది. ఈ సందర్భంగా వీటన్నిటికీ సరే ఆయుష్ చేస్తున్నాం. తర్వాత యోగా అనేది ఒక రోజుకి పరిమితం చేయడం కాకుండా, రికార్డు బ్రేక్ చేశారని చెప్పి ఇంట్లో కూర్చోవడం కాకుండా తర్వాత సంవత్సరం చేశాం. ఈ సంవత్సరం అక్కడితో ఆగకుండా ఇంటింటికి యోగా తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ యోగా న్యాచురోపతి ప్రచార పరిషత్తు పెట్టాం. దానికి రీజనల్ సెంటర్స్ పెడుతున్నాం. దానికి కావాల్సిన కెపాసిటీ ట్రైనింగ్ చేస్తున్నాం. 6 పిల్లలను తయారు చేసి ముందేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, దాని తర్వాత కావాల్సిన సిబ్బంది నియమించుకోవడం, దాని తర్వాత కావాల్సిన సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం, దాని తర్వాత గ్రామాలకు తీసుకెళ్లడం కోసం ఈ సచివాలయాల పరిధిలో, గ్రామ పరిధిలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అంగన్వాడీని, మన ఆశా వర్కర్లని, మన ఏఎన్ఎంలని, ఇతర సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి తద్వారా ఆ గ్రామాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి యోగా వల్ల లభించే లాభాలు, మన ఆహార అలవాట్లు మార్చుకుంటే జరిగే లబ్ధి, వీటిని చేస్తూ ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని, ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ని నిర్మించాలని విషయం. మనిషి ఆరోగ్యం లేకపోతే ఇది ఉంటుంది. There is a direct and integral relationship between the health of any individual and the economic development of the families or
ఎనీ సొసైటీ. ఏదైనా మనం మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా కూడా ప్రగతి సాధించడానికి. అనారోగ్యమైన వ్యక్తి దేనికి పనికిరాడు, పని చేయలేదు, పని చేయకపోతే ప్రొడక్టివిటీ లేదు, ప్రొడక్టివిటీ లేకపోతే ఆదాయం లేదు, ఆదాయం లేకపోతే ఆ కుటుంబం బాగుపడుతూ వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుపడుతూ ఏ రాష్ట్రము బాగుపడుతుంది. కాబట్టి ప్రొడక్టివిటీ పెంచడం కోసం ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే దిశగా కూడా ఇవాళ రాష్ట్రంలో అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే చాలా విషయాలు చెప్పారు. ఇంటికి యోగా విషయంలో కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరు రాబోయే రోజుల్లో మనం ఒక్క రోజులో చెప్తే సరిపోదు. యోగా గురించో ఆయుష్ గురించో చెప్తూ ఉండాలి. యోగా ప్రతిరోజు ఒక జీవన విధానం లాగా తయారు చేస్తుంది. నేను ఇవాళ చెప్తున్నా, నేను మిమ్మల్ని యోగా చేస్తున్నాను లేదు, ఎప్పుడు 3-4 రోజులకు ఒకసారి చేస్తాను. ఏంటంటే పని ఒత్తిడి నాకు నేను జస్టిఫై చేసుకుంటా. ఇవాళ పని ఉంది, ఇవాళ లేదు, రేపు పని ఉంది, ఇవాళ లేదు. కానీ దాని కారణంగా నాకు తెలుసుకుంటుంది. యోగా చేసిన రోజు కాస్త 10 నిమిషాలు ప్రాణాయామం చేసిన రోజు ఆ రోజు ఎంత యాక్టివ్ ఉంటావో నాకు తెలుసు. చేయని రోజు ఎంత డల్ గా ఉంటానో నాకు తెలుసు. అయినా ఏదో ఎక్స్క్యూజ్ నాకు నేనే ఎక్స్క్యూజ్ చేసుకుంటుంటా. అందుకని అటువంటి పరిస్థితి నుంచి దాని లాభాలు ఏంటో వాళ్ళకి అలవాటు చేస్తే, ప్రజలకు అలవాటు చేస్తే ప్రతిరోజు యోగాను ఆచరిస్తారు. తర్వాత మన ఆయుష్ విధానాన్ని కూడా మరి మరింత ఆకర్షితం కావాల్సిన అవసరం ఉంది. వీటిలో ఒక అలోపతిలో ఎలా సర్జరీస్ ఉన్నాయో మీ దాంట్లో కూడా రకరకాల సర్జరీస్ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ శల్యతంత్ర శాలక్యతంత్రకు సంబంధించి 58 సర్జరీని మంజూరు అనుమతి ఇచ్చాం. అయితే కొన్ని చోట్ల నుంచి సెక్షన్స్ నుంచి ఇంటి రావడం స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి వారికి కూడా వీటి పట్ల అవగాహన కలిగించి దీని కారణంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, ఎటువంటి ప్రాణహాని ఉండదు అనే విషయాన్ని కూడా చెప్పి వాళ్ళకు అవగాహన కల్పించిన తర్వాత వాడికి తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ఉన్నాం. దాన్ని ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాలి. దాన్ని మన రాష్ట్రంలో, ఎందుకంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే ఆ రోజు నేను మామూలుగా మనము ఈ సర్జరీస్ అనుమతి ఇచ్చిన రోజు హిందూలో అన్ని ఇంగ్లీష్ పేపర్స్ లో బ్యానర్ ఐటమ్, తెలుగు పేపర్లేవో ఇంత ఎక్కడో వేశారు. కానీ ఇంగ్లీష్ పేపర్లు మాత్రం అన్ని పేపర్లో, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కానీ, హిందీలో కానీ, పైనర్ లో కానీ, ఎకనామిక్ టైమ్స్ లో కానీ వీటిలన్నింటిలో బ్యానర్ ఐటమ్ వేశారు. అంటే దేశంలో వీటిని మన ఆయుష్ గొప్పతనాన్ని గుర్తించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాటిని మనం సమర్థవంతంగా తీసుకెళ్లాల్సింది అది రాష్ట్రంలో ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అయితే ఇవాళ ఈ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించే క్రమంలో కొన్ని దశాబ్దాలుగా ఆయుష్ సంస్థలో, ఆయుష్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కొన్ని అనేక ప్రతికూలతల మధ్య కూడా, ఇబ్బందుల మధ్య కూడా మీరు దగ్గరకు వచ్చిన పేషెంట్లని చాలా ఓపికగా వారు చెప్తున్న బాధల్ని శ్రద్ధగా ఒక కుటుంబ సభ్యుల్లాగా భావించి ఒక ప్రివెంటివ్ మెజర్స్ వారికి చెప్పి కావాల్సిన వైద్య సాయాన్ని అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్న అందరికీ, ఈ రాష్ట్రంలో ఆయుష్ లో పనిచేస్తూ కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అనేక సంవత్సరాలుగా దీంట్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. వాళ్ళ ఉదయం నుంచి జరుగుతూ ఉంది. మార్నింగ్ స్టార్ట్ అయిందా? 8 గంటలకు స్టార్ట్ అయింది. 8:30 అయింది. ఇప్పుడు ఆల్రెడీ 6 అవుతుంది. సరే, కాబట్టి ఇంతకన్నా బాధడం బాగున్నది. కాబట్టి కొంతసేపు మాట్లాడితే మంచి ప్రసంగం అయితే, ఎక్కువసేపు మాట్లాడితే అధిక ప్రసంగం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి నాకు కూడా 7 గంటలకు రైలు ఉంది. మళ్ళీ నేను ధర్మవరం కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలి. ఇవాళ రోజులో అనేక విషయాలు మీరు చర్చించి ఉంటారు. ఇవాళ ఈ సమావేశం నుంచి అనేక విషయాలు తెలుసుకున్నవి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, కొత్త కొలాబరేషన్స్, లేదా రాష్ట్రంలో ఆయుష్ మీద పెడుతున్న ప్రత్యేక దృష్టి, వీటిని అన్నింటినీ మీరు చూసిన తర్వాత మరింత కాస్త రిజువనేట్ అయ్యి, ఏ రకంగానైతే మనము గ్రీన్ టీ తాగితే రిజువనేట్ అవుతామో, లేదా న్యాచురోపతికి వెళ్ళి రిజువనేట్ అయిపోతూ ఉంటామో, ఆ రకంగా రిజువనేట్ అయిపోయి మనల్ని మనం మళ్ళీ ప్రజాసేవకు పునరంకితం చేసుకుని ఆయుష్ అంటే ఒక ప్రత్యేకమైన ఇది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మన ఆయుష్ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి గౌరవం పెరిగేలాగా, అదేవిధంగా ఆయుష్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా వారి సంతృప్తి కలిగేలాగా ఆయుష్ మీద మేము పెడుతున్న దృష్టి కారణంగా ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య వార్తగా పనిచేస్తున్న ఆయుష్ సంస్థలు పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా గౌరవాన్ని ఇనుమడింపజేసేలాగా పనిచేస్తున్నారనే భావన కలిగించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.